విషమైన పదార్థాలు. ఇదే ఐకే ఫ్యాక్టరీ మీరు చూస్తున్నారు. మీరు కమిషనర్ ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, మీరు ఏం చెప్పగలరు? ఇటువంటి ఇక్కడ చూస్తే దోమల ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకు అసలు రక్షణ లేకున్నట్లు పోయింది. మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? टारगेट कर लिया फर्स्ट जाएगी ना। ఒట్టు జాములు మనకి ఎంబర్తనే దుబ్బు అబ్బబ్బో బేడమతాయి. ఈ సమస్య అయితే డ్రైన్ వస్తుంది, వాటర్ అంతా బయటికి పోయేలాగా చేస్తారు. అది ఒకటి. ఫ్యాక్టరీ విషవాయువులు ఇలాగ వస్తున్నాయి కాబట్టి ఈ సమస్యని చూడడానికి వచ్చినాం మేము. ఈ సమస్య ఇంత తీవ్రతగా ఉంది కాబట్టి మేము వాళ్ళ దగ్గర ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం. దీనిపైన చర్చించి వాళ్ళ దగ్గర మేము ఒక నిర్ణయం తీసుకొని ఈ కాలుష్యం రాకుండా, ఏ విధమైన కాలుష్యం ఇలా రాకుండా ఉండడానికి ఏదైనా చర్య ఉంటే దాని ప్రకారం మేము ఫాలో అయ్యి చర్య తీసుకుంటామని చెప్తాను. మేడం, మీరు చైర్మన్ చెప్తున్నారు, కమిషనర్తో పాటు మన శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అందరుగా ఉన్నారు. ఇక్కడ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రజల గురించి మీరేం చెప్పాలనుకున్నారు మేడం? ఇటువంటివి ఎన్ని సంవత్సరాల నుంచి జరిగిపోతున్నాయి ఇక్కడ, దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది మా దృష్టికి వచ్చింది, మేము వచ్చినాం చూడడానికి. దీన్ని పరిష్కరించడానికే ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాము. ఇది ఇండస్ట్రీ ఏరియా కాబట్టి ఈ సమస్య వీళ్ళు మా దృష్టికి వచ్చింది. మేము పరిష్కరించి ఏ విధమైన తీవ్రత ఉంది, ఎలాగుంది చూస్తే కదా మనం దీని గురించి మాట్లాడగలము. అందుకే మేము ఈరోజు వచ్చినాము. వాళ్ళు అంటున్నారు పొగలో నల్లటి దుమ్ము, సిమెంట్ లాంటి దుమ్ము వస్తూ ఉందని. దాన్ని ఏ విధమైన పరిష్కారం దొరికితే ఆ విధంగా ఖచ్చితంగా తీర్చడానికే ప్రయత్నం చేస్తాం మేము. కమిషనర్ గారు మీరేం చెప్తారు? దానికి చైర్పర్సన్ గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉందనేది ఒకటి, తర్వాత ఇళ్ళ మీద కొంచెం దుమ్ము ధూళి వస్తుందని చెప్పేసి కంప్లైంట్ అనేది మా దృష్టికి ఈరోజు వచ్చింది. గతంలో ఎందుకంటే కాలనీ ముందా లేదంటే ఫ్యాక్టరీ ముందా అనేది కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది రికార్డులలో. తర్వాత పొల్యూషన్ ఏ విధంగా వస్తుందనేది కూడా ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఒక లేఖ పంపి వాళ్ళు ఏ విధంగా ఇంతమంది అనుమతులు తెచ్చుకున్నారో, దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది, ఆ జాగ్రత్తలు వాళ్ళు పాటిస్తారా లేదా అనేది పరిశీలన చేస్తాము. అలాగే ఇక్కడ నిలబడిన ఫ్యాక్టరీ నుంచి వచ్చే నీళ్ళ కోసం అని చెప్పేసి గతంలో డ్రైనేజ్ సౌకర్యం లేక నీళ్ళన్నీ కూడా ఆగిపోతాయని చెప్పేసి మా కౌన్సిల్ వాళ్ళు గుర్తించడం జరిగింది. 15th ఫైనాన్స్ ఎఫ్సీలో డ్రైనేజ్ కోసం ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ల నుంచి కూడా కాలనీ చివరి దాకా కూడా డ్రైనేజ్ అనేది ఒకటి ప్రపోజ్ చేశారు. అదే కాంట్రాక్టర్ మేము టెండర్ వేసేసి కాంట్రాక్టర్ కూడా అప్పచెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పండగ తర్వాత ఎప్పుడైనా కానీ పనులు బట్టి ఆ రాబోయే వర్షాకాలంలో నీళ్ళన్నీ కూడా ఎక్కడ నిల్వ లేకుండా చేసేవి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అది పనిచేయాలి మనం చెప్పలే మేడం, కొట్టురాలు కూడా చేయాలి అంతే. అది నల్ల దుమ్ము అలకం చేయండి మేడం. సరే చాలా ప్రాబ్లం ఉంది మేడం. జ్వరాలు అసలు ఇంకా తగ్గడంలే లేదు. ఇంకా పెట్టాలి ఒక 5-10 వేలు పెట్టాలి మనం. ఇంకా చేసుకొని ఎంత 10,000 పెట్టేది ఎంత మేడం చెప్పండి. సరే బీద వాళ్ళు ఉన్నారు, దేనికైనా ఒక పరిష్కారం అంటే మనంతా చేసుకునే ఉండే వాళ్ళే ఎవరు లేరుడా. ఇంటికి కట్టుకోవడానికి గవర్నమెంట్ లోన్ ఇస్తుంది.
మరి అలా కట్టుకోండి అమ్మా, కట్టుకునే వాళ్ళు కట్టుకునే వాళ్ళు లేని వాళ్ళు లేరు మేడం. కట్టుకోండి. మళ్ళీ మేము చేసుకున్నట్టు ఎట్లమ్మా తింటున్నాము. ఇదే బయటికి మాకు కాలువలు కావాలి సార్, కాలువలు కావాలి కళ్ళకి పిల్లలకి పడుతుంది, పెద్దలకి పడుతుంది. సరే అమ్మా, అందుకే సార్ పోయి తెలుసుకోరండి అమ్మా అని చెప్పినారు, మేము వచ్చినాము. సార్ అన్న సార్ చెప్పినట్లే అదే అంతా చేసాడు రెడ్డి సార్ మెయిన్ రోడ్ కి 40 లక్షలు పెట్టించినాం, ఈ రోడ్ కి పెట్టినాం.